హాయ్. నమస్తే. నా పేరు డాక్టర్ బిఎం వినోద్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, జేవిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సత్తుపల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఈరోజు స్థూల అర్థశాస్త్రంలో అత్యంత ముఖ్యమైన చాప్టర్ అయిన ఉద్యోగితా సిద్ధాంతాల గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ ఉద్యోగితా సిద్ధాంతాల్లో కూడా క్రితం వీడియోలో సాంప్రదాయ ఆర్థికవేత్తల ఉద్యోగితా సిద్ధాంతం గురించి డిస్కస్ చేసినాం. ఇప్పటి వీడియోలో కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం గురించి డిస్కస్ చేస్తున్నాం. కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని కూడా రెండు వీడియోలుగా రూపొందించడం జరిగింది. మొదటి వీడియోలో కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో కేవలం ఉద్యోగిత సమతుల్యం గురించి మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత వీడియోలో కీన్స్ ఆదాయ సమతుల్యం గురించి కూడా, కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో ఆదాయ సమతుల్యం అనే దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. దీనికంటే ముందు ఒకటి జేబీసీ మార్కెట్ సూత్రం గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. వీలైనతే వీటితో పాటు వాటన్నిటిని కూడా చూడండి. ఉద్యోగితా సిద్ధాంతాల మీద ఒక పూర్తి అవగాహన పొందుతారని చేసి ఆశిస్తూ ఈరోజు జేమ్స్ కీన్స్ ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతానికి సంబంధించి డిస్కషన్ చేద్దాం. సో జేమ్స్ కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతాన్ని డిస్కస్ చేసే ముందు జేమ్స్ కీన్స్ గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జేమ్స్ కీన్స్ ఎప్పుడు ఏ విధంగా ఏ యూనివర్సిటీలో చదివిండు, ఏ విధంగా అనేది జేమ్స్ కీన్స్కి సంబంధించి ఉద్యోగితా సిద్ధాంతాలు డిస్కస్ చేసేపోయే ముందు జేమ్స్ కీన్స్ పరిస్థితి ఏంటి అనే దాని నుంచి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇది జేమ్స్ కీన్స్ యొక్క ఫోటోగ్రాఫ్. ఇది జేమ్స్ కీన్స్, జాన్ మేనార్డ్ కీన్స్ 1883 జూన్ 5 నాడు జన్మించిండు. 1946 ఏప్రిల్ 21 నాడు చనిపోయింది. ఈయన బేసికల్గా బ్రిటిష్ ఎకానమిస్టు. ఈయన హిజ్ ఐడియాస్ ప్రొఫౌండ్లీ ఎఫెక్టెడ్ ద థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ మోడర్న్ మ్యాక్రో ఎకనామిక్స్. ఈయన ఐడియాలన్నీ కూడా ఇప్పుడు ఆధునిక స్థూల అర్థశాస్త్రానికి సంబంధించి, ఆధునిక స్థూల ఆర్థిక చలాంకాలకు సంబంధించి థియరీ మరియు ప్రాక్టీస్కి సంబంధించి అంశాలు బాగా ప్రభావితం చేసినాయి. తర్వాత ఎకనామిక్ పాలసీ, గవర్నమెంట్ యొక్క ఎకనామిక్ పాలసీస్ని కూడా ప్రభావితం చేసినాయి. అందుకనే కీన్స్ని మోడర్న్ ఎకానమీ పితామహుడు అనేసి అంటారు, ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ ఎకనామిక్స్ అనేసి అంటారు. ఓకే, సో ఇక కీన్స్ ఇప్పుడే చెప్పినట్టు బ్రిటిష్ ఎకానమిస్టు. 5 జూన్ 1883లో జన్మించిండు. 1946 ఏప్రిల్ 21 నాడు చనిపోయింది. ఆయన రాసిన గ్రంథం మొత్తం అర్థశాస్త్రానికి సంబంధించి, మొత్తం ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి, థియరీ అండ్ ప్రాక్టీస్కి సంబంధించి ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన చెప్పచ్చు. జేమ్స్ కీన్స్ రాసిన గ్రంథం ఏదైతే ఉందో అది 1936లో ఉద్యోగిత వడ్డీ ద్రవ్య సాధారణ సిద్ధాంతం, లేదా జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే దాంట్లో తన భావాల మొత్తాన్ని వివరించడం జరిగింది. దీన్నే షార్ట్ ఫామ్లో జనరల్ థియరీ అని కూడా అంటారు. లేకపోతే యాక్చువల్గా జేమ్స్ కీన్స్ అప్పటి వరకు కూడా 1930లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం నుండి బయటపడటానికి సాంప్రదాయవాదుల ఆలోచన విధానాలు దోహదపడలేదు. కాబట్టి జేమ్స్ కీన్స్ చాలా ప్రాచుర్యం సంపాదించుకోవాల్సిన పరిస్థితి. వాస్తవానికి జేమ్స్ కీన్స్ యొక్క విశ్లేషణ మొత్తం స్వల్పకాలాన్ని దృష్టిలో ఉంచుకొని విశ్లేషణ చేయడం జరిగింది. ఆర్థిక మాంద్య కాలంలో ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వం తప్పనిసరిగా జోక్యం చేసుకోవాలి అని కీన్స్ తన సాధారణ సిద్ధాంతంలో తెలియజేయడం జరిగింది. అప్పటి వాటికి కూడా సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని చెప్పి కేవలం స్వయంచాలక సర్దుబాటు వల్ల, మార్కెట్ శక్తుల వల్ల ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే అసమతుల్య పరిస్థితులు పరిష్కరించబడతాయని చెప్పి భావించడం జరిగింది. కానీ 1929-30లో వచ్చిన గొప్ప ఆర్థిక మాంద్యం ఆర్థిక వ్యవస్థలో ఉన్న స్వయంచాలక సర్దుబాటు పనిచేయలేదు. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో ఉన్న మార్కెట్ శక్తులు పనిచేయలేదు. ఫలితంగా మాంద్య పరిస్థితులు తీవ్రమయ్యి
అనేక దేశాలు ఆర్థిక మాంద్య పరిస్థితులను కొట్టినటువంటి పరిస్థితిలో ఉంది. ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడటం కోసం జేఎం కీన్స్ సాంప్రదాయ ఆర్థికవేత్తల విశ్లేషణని, ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకొని విశ్లేషణ చేసి స్వల్పకాలిక విశ్లేషణ చేయడం జరిగింది. సాంప్రదాయ ఆర్థికవేత్తలు మొత్తం దీర్ఘకాలిక విశ్లేషణ చేస్తే ఈయన స్వల్పకాలిక విశ్లేషణ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా 1930లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం నుంచి బయటపడటానికి సాంప్రదాయవాదుల ఆలోచన విధానం దోహదపడలేదు కాబట్టి ప్రభుత్వాలు ఆర్థిక కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకుండా ప్రేక్షక పాత్ర వహించినాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడినాయి. ఆర్థిక వ్యవస్థలో స్వయంచాలక సర్దుబాటు ఉంటుందనే సాంప్రదాయవాదుల భావన పనిచేయలేదు. సాంప్రదాయవాదుల సిద్ధాంతాన్ని విమర్శిస్తూ, సాంప్రదాయ ఆర్థికవేత్తల ఆలోచన విధానాన్ని మొత్తాన్ని విమర్శిస్తూ జేఎం కీన్స్ తన సాధారణ సిద్ధాంతంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సిద్ధాంతాన్ని వివరించడం ప్రారంభించింది. సో ఇక 1929-30 ఆర్థిక మాంద్యానికి ప్రధాన కారణం ఏంటి అంటే డిమాండ్ కొరత, సార్థక డిమాండ్ కొరత. వాస్తవానికి తక్కువ డిమాండ్, ధరల్లో తగ్గుదలకి ఫలితంగా పెట్టుబడిదారుల లాభాలు తగ్గడానికి దారితీసింది. ఫలితంగా పెట్టుబడిదారులు పెట్టుబడిని తగ్గించి ఉత్పత్తిని తగ్గించడం చేయడం జరిగింది. అంటే డిమాండ్ తక్కువ ఉండటం వలన ధరలు తగ్గడం వలన పెట్టుబడిదారుల యొక్క లాభాలు తగ్గిన మూలంగా పెట్టుబడిదారులు పెట్టుబడిని తగ్గించి ఉత్పత్తిని తగ్గించారు. మళ్ళీ ఇన్ రిటర్న్ ఏం జరిగింది? ఉత్పత్తిని తగ్గించడం వలన ఉద్యోగిత తగ్గింది. పెట్టుబడిదారులు లేదా ఉత్పత్తిదారులు ఉద్యోగితను తగ్గించేసినారు. ఉద్యోగం తగ్గింది. ఫలితంగా శ్రామికుల లేదా మిగతా ఆదాయాలు తగ్గి మరలా డిమాండ్లో తగ్గుదలకు దారితీసింది. ఇది కీన్స్ రాకముందు మొత్తం ఆర్థిక మాంద్యాన్ని నివారించడానికి ప్రభుత్వం తప్పనిసరిగా వ్యయం చేయాలని చేసి దీన్ని బేస్ చేసుకొని కీన్స్ సూచించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో డిమాండ్లో పెరుగుదల ఉండాలి. డిమాండ్లో పెరుగుదల ఉంటే ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే లాభాలు పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మళ్ళీ ఉద్యోగ అవకాశాలు పెరిగితే ప్రజల ఆదాయ స్థాయిలు పెరుగుతాయి. ప్రజల ఆదాయ స్థాయి పెరిగితే మళ్ళీ డిమాండ్ పెరిగి మాంద్య పరిస్థితుల నుంచి బయటికి రావచ్చని భావించడం జరిగింది. కీన్స్ ఆర్థిక మాంద్యాన్ని నివారించడం కోసం ప్రభుత్వం తప్పనిసరిగా వ్యయం చేయాలని సూచించింది. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి సార్థక డిమాండ్ పెరిగి ఆర్థిక మాంద్యం నుంచి పడవచ్చని సూచించడం జరిగింది. అంటే ప్రభుత్వం వ్యయం పెంచితే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరిగి ఆదాయాలు పెరిగి ప్రజల కొనుగోలు శక్తి పెరిగి డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా వస్తువుల ధరలు పెరిగి పెట్టుబడిదారుల లాభాలు కూడా పెరుగుతాయి. కాబట్టి పెట్టుబడిదారులు పెట్టుబడులు పెంచి ఉత్పత్తిని పెంచితే ఫలితంగా ఉత్పత్తి కారకాలకు ఉపాధి పెరిగి వారి ఆదాయాలు పెరుగుతాయి. ఫలితంగా వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగి డిమాండ్ పెరుగుతుంది. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థని ఆర్థిక మాంద్య పరిస్థితుల నుంచి బయటపడేసి పేర్కొనడం జరిగింది. సో కీన్స్ తన ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం కొన్ని ప్రమేయాలను బేస్ చేసుకోవడం జరిగింది. కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం కొన్ని ప్రమేయాల మీద ఆధారపడి రూపొందించబడింది. దాంట్లో మొట్టమొదటి ఏం చేయాలంటే ఆర్థిక వ్యవస్థలో ప్రారంభంలో నిరుద్యోగితతో ప్రారంభమైంది, అంతిమంగా సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి చేరుకుంటుంది. ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ప్రారంభంలో నిరుద్యోగితతో ప్రారంభమై చివరికి సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి చేరుతుంది. అయితే రెండవ ప్రమేయం ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం తప్పనిసరిగా ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం తప్పనిసరిగా ఉండాలి. అలా లేకపోతే ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే అసమతుల్య పరిస్థితుల్ని సరిచేయడం కష్టం అనేది భావిస్తుంది. ఇక మూడోది ఏంటంటే కీన్స్ సిద్ధాంతం మొత్తం కూడా, కీన్స్ విశ్లేషణ మొత్తం కూడా స్వల్పకాలానికి సంబంధించింది కాబట్టి అతను స్వల్పకాలిక విశ్లేషణకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ పోటీ మరియు పూర్తి స్వేచ్ఛాయుతమైన మార్కెట్ పరిస్థితులు ఉంటాయని చెప్పి ప్రమేయం చేయడం జరిగింది. సంపూర్ణ పోటీ పరిస్థితులు ఉంటాయి ఉత్పత్తిదారుల మార్కెట్లో కానీ
అటు వినియోగదారుల మార్కెట్లో, వస్తు సేవల మార్కెట్లో కానీ లేదా ఉత్పత్తి కారకాల మార్కెట్లో కానీ సంపూర్ణ పోటీ పరిస్థితి ఉంటుంది. పూర్తి స్వేచ్ఛాయుతమైన మార్కెట్ పరిస్థితులు ఉంటాయి. ఎవరైనా ఎక్కడైనా ఏ విధంగా అయినా కానీ పనిచేయడానికి అవకాశం ఉంది. ఇక అల్ప ఉద్యోగిత సమతుల్యం ఏర్పడుతుంది. కామన్గా మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అల్ప ఉద్యోగిత సమతుల్యం ఏర్పడుతుంది. సంపూర్ణ ఉద్యోగిత అనేది అది అసాధారణ పరిస్థితి. ఒకవేళ కనుక వచ్చినా కానీ కొంతకాలం మాత్రమే ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఏవోతే ప్రజలు తాము ఆదాయం మొత్తాన్ని వివిధ రూపాల్లో సంపాదించిన ఆదాయం మొత్తాన్ని ఖర్చు చేయరు, కొంతవరకు పొదుపు చేసుకుంటారు. ఎందుకు పొదుపు చేసుకుంటారు అంటే ప్రజలు తమ ఆదాయాన్ని ప్రస్తుతం కొంత వినియోగానికి వెచ్చించి కొంత పొదుపు చేసుకుంటారు. పొదుపు ఎందుకు చేసుకుంటారు అంటే భవిష్యత్ అవసరాల కోసం కానీ లేదా తమ దైనందిన వ్యవహారాలని నెరవేర్చుకోవడం కోసం కానీ లేదు అంటే అంచనా వ్యాపారాల కోసం కానీ కొంత ద్రవ్యాన్ని నగదుగా ఉంచుకుంటారు. మొత్తం వచ్చిన ఆదాయం మొత్తాన్ని ఖర్చు. కానీ సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం ఏంటంటే వచ్చిన ఆదాయం మొత్తం ఖర్చు చేస్తారు. శ్రామికులు తమకు లభించిన ఆదాయం మొత్తాన్ని ఖర్చు చేస్తాల్సి వస్తుంది. సో ఇక్కడ కీన్స్ దానికి భిన్నంగా వచ్చిన ఆదాయం మొత్తాన్ని ఖర్చు చేయరు, కేవలం కొంత శాతం మాత్రమే ఖర్చు చేస్తారు, కొంత పొదుపు చేస్తారు. ఆ ద్రవ్యాన్ని ఎంత ఉంచుకోవాలి అనేది దాన్ని ద్రవ్యత్వాభిరుచి లేదా ద్రవ్య డిమాండ్ అనేసి. సాధారణంగా కీన్స్ ఉద్దేశంలో వినియోగ ప్రవృత్తి, ఉపాంత వినియోగ ప్రవృత్తి ఎప్పుడు కూడా 1 కంటే తక్కువ ఉంటుంది. ఎంపీసీ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1 ఉంటుంది అనేసి ప్రమేయం చేయడం జరిగింది. ఇక కీన్స్ ఉద్దేశంలో ఉత్పత్తి కారకంలో అంటే కేవలం శ్రామికులు మాత్రమే ఉత్పత్తి కారకంగా పరిగణించడం. అల్ప ఉద్యోగిత సమతుల్యం ఏర్పడుతుందనడు స్వల్పకాలంలో ఉత్పత్తి ప్రక్రియలో చరానుపాతాల సూత్రం పనిచేస్తుందని సూచించడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ క్లోజ్డ్ ఎకానమీగా ఉంటుందని చెప్పడం జరిగింది. క్లోజ్డ్ ఎకానమీ ఏం చూస్తుంటే ఆర్థిక వ్యవస్థకి ఇతర ఆర్థిక వ్యవస్థలతోటి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఉండవు అనే దాని అర్థం. క్లోజ్డ్ ఎకానమీ ఉంటుంది. ఉత్పత్తి ప్రక్రియలో చరానుపాతాల సూత్రం లేదా క్షీణ ప్రతిఫలాల సూత్రం పనిచేస్తుందని చెప్పింది. అంటే ఉద్యోగితా స్థాయి పెంచినా కొలది ఉత్పత్తిలో క్షీణ ప్రతిఫలాలు వస్తాయి. ఉత్పత్తిలో ప్రతిఫలాలు ఒక స్థాయి వరకు పెరిగి తర్వాత క్రమంగా క్షీణిస్తూ ఉంటుందని చరానుపాతాల సూత్రం తెలియజేస్తుంది. స్వల్పకాలంలో ఉత్పత్తి ప్రక్రియలో క్షీణ ప్రతిఫలాల సూత్రం పనిచేస్తుంది లేదా చరానుపాతాల సూత్రం పనిచేస్తుంది వివరించడం జరిగింది. ఏవైతే కీన్స్ ఆదాయ ఉద్యోగ సిద్ధాంతాన్ని వివరించడానికి ముందు కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం మొత్తం ఇక్కడ సార్థక డిమాండ్ అనే దాని మీద ఆధారపడింది. కీన్స్ ప్రకారం ఆదాయ ఉద్యోగిత అనేది మొత్తం సార్థక డిమాండ్ పై ఆధారపడింది. సార్థక డిమాండ్ అంటే సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్, ఈ రెండు ఎక్కడైతే సమానమైతే ఆర్థిక వ్యవస్థలో ఉన్న అందరి ఉత్పత్తిదారుల సప్లై, ఆర్థిక వ్యవస్థలో ఉన్న అందరి వినియోగదారుల డిమాండ్ ఎక్కడైతే సమానమవుతుందో దాన్ని సార్థక డిమాండ్ అని చేశాను. సార్థక డిమాండ్ అంటే సమిష్టి సప్లై మరియు సమిష్టి డిమాండ్ ఎక్కడైతే సమానమవుతాయో దాన్ని సార్థక డిమాండ్ అని చేశాను. అయితే సార్థక డిమాండ్ ఈ రెండింటి మీద ఆధారపడింది, సమిష్టి సప్లై మీద, సమిష్టి డిమాండ్ మీద. స్వల్పకాలంలో వాస్తవానికి స్వల్పకాలిక విశ్లేషణ చేసింది కాబట్టి స్వల్పకాలంలో సమిష్టి సప్లైని పెంచడానికి కానీ మార్చడానికి కానీ వీల్లేదని భావించాడు కీన్స్. అందుకనే ఎక్కువ ప్రాధాన్యత సమిష్టి డిమాండ్కి ఇవ్వడం జరిగింది. సమిష్టి డిమాండ్కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. సమిష్టి డిమాండ్ వినియోగం పైన, పెట్టుబడి వ్యయం పైన, అదేవిధంగా ప్రభుత్వ ఆదాయం పైన ఆధారపడుతుంది. వాస్తవానికి వినియోగ వ్యయం పెట్టుబడి పైనే ఆధారపడుతుంది. ప్రభుత్వాలు కూడా ఇనిషియేటివ్ తీసుకుంటే ప్రభుత్వ వ్యయం మీద ఆధారపడుతుందని దాని అర్థం. సో వినియోగ వ్యయం అంటే సి కన్జంప్షన్, పెట్టుబడి వ్యయం అంటే ఐ. సో సమిష్టి డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఉన్న డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు C+I అనేసి చెప్పవచ్చు. సో వినియోగ వ్యయం సగటు ఉపాంత వినియోగ ప్రవృత్తి పైన మరియు సగటు ఉపాంత పొదుపు ప్రవృత్తి పైన దీని మీద ఆధారపడుతుంది. సగటు వినియోగ ప్రవృత్తి పైన, ఉపాంత వినియోగ ప్రవృత్తి పైన మరియు సగటు పొదుపు ప్రవృత్తి పైన, ఉపాంత పొదుపు ప్రవృత్తి పైన ఆధారపడుతుంది. వినియోగ వ్యయం మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఉన్న వినియోగం మొత్తం వినియోగదారుల యొక్క సగటు ఉపాంత వినియోగ ప్రవృత్తి మీద లేదా సగటు వినియోగ ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటుంది.
అదేవిధంగా సగటు పొదుపు ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటుందని చెప్పచ్చు. ఏవోతే ఈ కీన్స్ ప్రకారం పెట్టుబడి వ్యయం అనేది ఉపాంత మూలధన సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. పెట్టుబడి వ్యయం అనేది ఉపాంత మూలధన సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుందని చెప్పచ్చు. సో ఉపాంత మూలధన సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది పెట్టుబడి. ఉపాంత మూలధన సామర్థ్యం అనేది మూలధన సప్లై ధరమైన మరియు మూలధన ఆస్తి నుండి వచ్చే రాబడి పైన ఆధారపడి ఉంటుంది. మరోవైపు వడ్డీ అనేది ద్రవ్య సప్లై పైన మరియు ద్రవ్య డిమాండ్ పైన ఆధారపడి ఉంటుంది. ద్రవ్యత్వాభిరుచి అనేది లేదా ద్రవ్య డిమాండ్ అనేది ఇంతకుముందు చెప్పినట్టు రోజువారీ వ్యవహారాల కోసం, భవిష్యత్ వ్యవహారాల కోసం, అంచనా, వ్యాపారం అనే 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి ఇదంతా మన కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతానికి సంబంధించి ఒక బ్రీఫ్ విశ్లేషణ. అదేవిధంగా ఇక కీన్స్ సిద్ధాంతానికి సంబంధించి పర్టికులర్గా చూసినట్లయితే కీన్స్ సిద్ధాంతానికి సంబంధించి 2 సమతౌల్యాల గురించి వివరించింది. కీన్స్ తన ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో 2 సమతౌల్యాల గురించి వివరించిండు. ఒకటి ఉద్యోగిత సమతౌల్యం, 2 ఆదాయ సమతౌల్యం. ఈ రెండు అనేది కీన్స్ విశ్లేషణలో కీలకమైనది. మొదటగా ఉద్యోగ సమతౌల్యాన్ని కనుక తీసుకున్నట్లయితే కీన్స్ ఉద్యోగిత సమతౌల్యంలో సార్థక డిమాండ్ భావానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. కీన్స్ ఆర్థిక విశ్లేషణలో సార్థక డిమాండ్ అనే భావాన్ని గుండెకాయ లాంటిదని చెప్పచ్చు. కీన్స్ ప్రకారం ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగిత పరిమాణాన్ని సార్థక డిమాండ్ నిర్ణయిస్తుంది. అంటే ఉద్యోగిత స్థాయి సార్థక డిమాండ్ పై ఆధారపడి ఉంటుంది. అందుకనే సార్థక డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సార్థక డిమాండ్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఈడి. ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఉద్యోగిత స్థాయి, ఈడి ఈజ్ ఈక్వల్ టు సార్థక డిమాండ్, ఎఫ్ ప్రమేయ సంబంధం. సో మొత్తం ఉద్యోగిత స్థాయి అనేది సార్థక డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. సార్థక డిమాండ్ ఎక్కువ అంటే ఉద్యోగిత స్థాయి ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది, సార్థక డిమాండ్ తక్కువ ఉంటే ఉద్యోగిత స్థాయి తక్కువ ఉండడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ సార్థక డిమాండ్ను, ఎఫెక్టివ్ డిమాండ్ని, సార్థక డిమాండ్ను సమిష్టి సప్లై మరియు సమిష్టి డిమాండ్లు కలిసి నిర్ణయిస్తాయి. సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై ఎక్కడైతే సమానమవుతాయో అక్కడ సార్థక డిమాండ్ ఏర్పడుతుందని చెప్పి ఇంతకుముందే మనం తెలియజేసినాం. సో ఇక్కడ ఈడి ఈజ్ ఈక్వల్ టు, ఏడి అంటే అగ్రిగేట్ డిమాండ్ అండ్ ఏఎస్ అంటే అగ్రిగేట్ సప్లై. సార్థక డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు, ఎఫెక్టివ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు అగ్రిగేట్ సప్లై. సార్థక డిమాండ్ స్థాయిని సమిష్టి డిమాండ్ ధర, అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్, సమిష్టి సప్లై ధర, అగ్రిగేట్ సప్లై ప్రైస్ అనేది ఈ 2 నిర్ణయిస్తాయి. సార్థక డిమాండ్ని సమిష్టి డిమాండ్ ధర మరియు సమిష్టి సప్లై ధర అనే 2 నిర్ణయిస్తాయని చెప్పవచ్చు. సో ఇక సమిష్టి డిమాండ్ ధర అంటే ఏంటి? నిర్ణీత సంఖ్యలో శ్రామికులను నియమించి నిర్దిష్ట పరిమాణంలో వస్తువులను ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మడం ద్వారా ఉత్పత్తిదారులు వాస్తవంగా పొందగలుగుతామని ఆశించే రాబడిని సమిష్టి డిమాండ్ ధర, ఏడిపి, అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ అంటారు. అంటే ఒక ఉత్పత్తిదారుడు ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత సంఖ్యలో ఉత్పత్తి కారకాలను ఉపయోగించడం వలన జరిగిన ఉత్పత్తిని మార్కెట్లో విక్రయించడం ద్వారా, నిర్ణీత సంఖ్యలో ఉత్పత్తి కారకాలను ఉపయోగించి చేసిన ఉత్పత్తిని మార్కెట్లో విక్రయించడం ద్వారా ఉత్పత్తిదారుడు ఆశించే గరిష్ట ఆదాయాన్ని సమిష్టి డిమాండ్ అంటారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఉత్పత్తిదారుడు నిర్ణీత కాలంలో నిర్ణీత సంఖ్యలో, ఒక పరిమిత సంఖ్యలో లేదా ఒక నిర్ణీత సంఖ్యలో ఉత్పత్తి కారకాలను ఉపయోగించి వస్తూత్పత్తిని చేపట్టి మార్కెట్లో విక్రయించడం ద్వారా ఎంత ఆదాయం రావాలని ఆశిస్తాడో దాన్ని సమిష్టి డిమాండ్ ధర అంటారు. అందుకని ఆశించే రాబడిని సమిష్టి డిమాండ్ అంటారు.
పొందగలమని ఆశించే రాబడిని, అంటే ఆ వస్తు సేవను అమ్మడం ద్వారా ఉత్పత్తిదారులు వాస్తవంగా పొందగలమని ఆశించే రాబడిని సమిష్టి డిమాండ్ ధర ఆన్సర్స్ అంటారు. ఓకే, సో విభిన్న పరిమాణాల్లో శ్రామికులు నియమించి వివిధ పరిమాణాల్లో వస్తువును ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మడం ద్వారా వాస్తవంగా పొందగలమని భావించే రాబడులని సమిష్టి డిమాండ్ ధరలు అంటారు. ఇవి భిన్నంగా ఉంటాయి. వాస్తవానికి ఉదాహరణకు ఒక ఉత్పత్తిదారుడు 10 మంది శ్రామికులను నియమించి 100 యూనిట్లను ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మడం ద్వారా 100 రూపాయలు వస్తాయని ఆశించినట్లయితే, అంటే 10 మంది శ్రామికులను ఉపయోగించి 100 యూనిట్లను ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మితే తద్వారా 100 రూపాయలు వస్తాయని ఆశించినట్లయితే ఈ 100 రూపాయలని సమిష్టి డిమాండ్ ధర అంటారు. అయితే విభిన్న పరిమాణాల్లో శ్రామికులను నియమించి వివిధ పరిమాణాల్లో వస్తువును ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మడం ద్వారా వాస్తవంగా పొందగలమని భావించే రాబడులని ఒక్కొక్క రకంగా విభిన్నంగా ఉంటాయి. మనం పట్టిక ద్వారా కూడా దీన్ని వివరించవచ్చు. ఏంటి అంటే ఇక్కడ ఉద్యోగితా స్థాయి, ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగితా స్థాయి 10, 20, 30, 40, 50, 60, 70. ఉద్యోగితా స్థాయి పెరిగిన కొద్ది సమిష్టి డిమాండ్ ధర లేదా ఏడిపి ఏమైతుంది? క్రమంగా పెరిగింది. 100 నుంచి 180కి, 100 నుంచి 250కి, 300కి, 310కి, 350కి, 480కి, 400. సో ఇట్లా సమిష్టి డిమాండ్ ధర ఉద్యోగితా స్థాయి పెరిగిన కొలది సమిష్టి డిమాండ్ ధర కూడా పెరిగింది. అంటే ఉద్యోగితా స్థాయి పెరిగిన కొలది ఆశించే రాబడి కూడా పెరుగుతుంది. పట్టికను మనం గమనించినట్లయితే వివిధ ఉద్యోగితా స్థాయిల వద్ద సమిష్టి ధరలు భిన్నంగా ఉన్నాయని అర్థమవుతుంది. ఉద్యోగితా పరిమాణం పెరుగుతూ ఉంటే సమిష్టి డిమాండ్ ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి తగ్గే రేట్లో పెరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ 100 నుంచి ఫస్ట్ 180కి పెరిగింది. ఇక్కడ అంటే 180 నుంచి 250కి పెరిగింది. అంటే ఇక్కడ 70. ఇక్కడ 250 నుంచి 310కి పెరిగింది. అంటే ఇక్కడ 60. 310 నుంచి 350కి వస్తుంది 40. ఇట్లా తగ్గే రేట్లో పెరుగుతుంది. వివిధ ఉద్యోగితా పరిమాణాలను, వాటికి సంబంధించిన సమిష్టి ధరలను, వీటన్నింటినీ తెలియజేసేదాన్ని ఈ సమిష్టి అగ్రిగేట్ డిమాండ్ సమిష్టి డిమాండ్ ధర పట్టిక అనేసి దీన్నే మనం ఒక రేఖాచిత్రం ద్వారా కూడా చూపించవచ్చు. దీన్ని ఒక రేఖాచిత్రం ద్వారా చూపిస్తే వచ్చే రేఖ ఈ బిందువులన్నింటినీ గుర్తించి బిందువులన్నింటినీ కలపడం ద్వారా వచ్చే రేఖ ఏదైతే ఉందో దాన్ని అగ్రిగేట్ డిమాండ్ ఫంక్షన్ అనేసి అంటారు. దీన్ని చూద్దాం. సో ఇక్కడ పటంలో మనం పరిశీలించినట్లయితే ఎక్స్ అక్షం మీద ఉద్యోగితా స్థాయిని తీసుకున్నాం. ఎక్స్ అక్షం మీద ఉద్యోగితా స్థాయిని, వై అక్షం మీద సమిష్టి డిమాండ్ ధర ఏడిపిని తీసుకున్నాం. చూడండి, ఇక్కడ ఇంతకుముందు మనం ఉద్యోగితా స్థాయికి పట్టికకి సంబంధించి వాటన్నిటిని బిందువులను గుర్తించి ఆ బిందువులన్నింటినీ కలిపితే మనకి సమిష్టి డిమాండ్ ఫలం రేఖ వస్తుందని అనుకున్నాం. సమిష్టి డిమాండ్ ఫలం రేఖ, దీన్ని ఏడిఎఫ్ రేఖ అని అంటాం. చూడండి, ఉద్యోగితా స్థాయి 10 ఉన్నప్పుడు 100 సమిష్టి ధర ఉంది. ఇట్లా ఉద్యోగితా స్థాయి పెంచుకుంటూ పోతే 70 దాకా వచ్చేకల్లా 100 సమిష్టి డిమాండ్ ధర ఉంది. పట్టికలో మనం ఇంతకుముందు పట్టికలో దాన్ని పరిశీలించాం. సో ఇక్కడ పటంలో చూసిన దాని విధంగా ఏడిఎఫ్ అనేది సమిష్టి డిమాండ్ ఫలరేఖ. ఉద్యోగితా స్థాయి పెరిగిన కొలది ఏడిఎఫ్ వాలు క్రమంగా తగ్గుతూ ఉంది. ఇక్కడ చరానుపాతాల సూత్రం చేస్తుంది. అంటే ఉద్యోగితా పరిమాణం పెరుగుతూ ఉంటే వాస్తవంగా వస్తుంది అని ఊహించిన రాబడి క్రమంగా పెరుగుతుంది, కానీ పెరుగుదల రేటు క్షీణిస్తుంది. అంటే తగ్గే రేట్లో పెరుగుతుంది అనేసి అర్థం. సో ఓవరాల్గా ఏడిఎఫ్ రేఖ సమిష్టి డిమాండ్ ఫలరేఖ ఇట్లా క్రమంగా పెరుగుతూ తగ్గుతున్న రేట్లో పెరుగుతూ ఉన్నది అనేసి చెప్పవచ్చు. ఇంకొతే సమిష్టి సప్లై ధర అనేది కూడా నిర్ణీత సంఖ్యలో శ్రామికులను నియమించి
నిర్దిష్ట పరిమాణంలో వస్తువులను ఉత్పత్తి చేయాలి అంటే ఉద్యమదారులు కనీసం పొందాలని ఆశించే ఆదాయం సమిష్టి సప్లైదారు అంటారు. అంటే మినిమం ఎంత ఆదాయం రావాలి, ఎంతమంది శ్రామికులు నియమించి ఇంత వస్తువును ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మితే ఎంత మినిమం ఎంత రావాలనే దాన్ని కనీసం పొందాలని ఆశించే ఆదాయాన్ని వాస్తవానికి సమిష్టి సప్లైదారు అంటారు. అంటే ఒక ఉత్పత్తిదారుడు ఒక నిర్ణీత కాలంలో ఉత్పత్తి కారకాలను ఉపయోగించడం వలన జరిగిన ఉత్పత్తిని మార్కెట్లో అమ్మడం ద్వారా ఉత్పత్తిదారుడు ఆశించే కనీస ఆదాయాన్ని సమిష్టి సప్లైదారు అంటారు, లేదా సమిష్టి సప్లైదారు అంటారు. అంటే ఉత్పత్తిదారుడు తక్కువలో తక్కువ ఉత్పత్తి కారకాలకయ్యే వ్యయమైనా రాబట్టుకోవాలని ఆశిస్తాడు. అందుకనే ఆశించే ఆదాయం, కనీసం పొందాలని ఆశించే ఆదాయం, కనీసం పొందాలని ఆశించే ఆదాయం. ఇంతకుముందు ఏమనుకున్నాం మనం, అక్కడ వాస్తవంగా ఎంత ఆదాయం రావాలని అనుకుంటుండో ఆశించే రాబడి ఏది, ఇదేమో మినిమం ఎంత కనీసం పొందాలని ఆశించే ఆదాయం సమిష్టి సప్లై అది. సో ఇక్కడ అంటే ఒక ఉత్పత్తిదారుడు ఒక నిర్ణీత కాలంలో ఉత్పత్తి కారకాలను ఉపయోగించడం వలన జరిగిన ఉత్పత్తిని మార్కెట్లో అమ్మడం ద్వారా ఉత్పత్తిదారుడు ఆశించే కనీసపు ఆదాయాన్ని సమిష్టి సప్లై అంటారు. అంటే ఉత్పత్తిదారుడు తక్కువలో తక్కువ తన ఉత్పత్తి కారకాలకై వ్యయమైనా కానీ రాబట్టుకోవాలని చేసి ప్రయత్నం చేస్తాడు. సో సమిష్టి సప్లై ధర ఉదాహరణకు ఒక 10 మంది శ్రామికులను నియమించి 100 యూనిట్ల వస్తువులను ఉత్పత్తి చేయాలి అంటే ఉద్యమదారుడు లేదా ఉత్పత్తిదారుడు కనీసం 50 రూపాయలైనా పొందాలని ఆశిస్తున్నాం. ఈ పరిస్థితిలో 50 రూపాయలని సమిష్టి సప్లై ధర, మినిమం సప్లై ధర. ఇంతకుముందు 100 రూపాయలు ఆశించిన ఆదాయం, ఇక్కడ కనీసం రావాలనుకుంటున్న ఆదాయం. సో ఇది 50 రూపీస్ అనేది సమిష్టి సప్లై ధర. వివిధ పరిమాణాలలో శ్రామికులను నియమించి వస్తువులను ఉత్పత్తి చేయడానికి అవసరమైన కనీస రాబడులను వివిధంగా ఉంటాయి. ఒక్కొక్క ఉత్పత్తి స్థాయిలో ఒక్కొక్క కనీస రాబడులు లేదా కనీసం పొందాలనుకునే ఆదాయం మారుతూ ఉంటుంది. ఉద్యోగిత పరిమాణం పెరుగుతూ ఉంటే కనీసం పొందాలి అని ఆశించే రాబడి క్రమంగా ఎక్కువ రేట్లో పెరుగుతుంది. ఉద్యోగ స్థాయి పెరుగుతున్న కొద్దీ కనీసం పొందాలని ఆశించే రాబడి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. అదేమో తగ్గుతున్న రేట్లో పెరుగుతుంది, ఇదేం పెరుగుతున్న రేట్లో పెరుగుతుంది. దీన్నే మనం ఒక పట్టిక ద్వారా కూడా మనం వివరించవచ్చు. ఇక్కడ పట్టికను మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఉద్యోగిత స్థాయి సమిష్టి సప్లై ధర, దీన్ని ఏఎస్పి అనేసి అంటాం. ఉద్యోగిత స్థాయి సేమ్ ఇందాలానే 10, 20, 30, 40, 50, 60, 70 శ్రామికుల సంఖ్యను పెంచుకుంటూ పోతే కనీసం రావాలని ఆశించే ఆదాయం ఎంతంటే, కనీసం ఎంత వస్తే ఉత్పత్తిని కొనసాగించగలుగుతుందంటే 10 మంది శ్రామికుల్ని పనిలో పెట్టుకున్నప్పుడు కనీసం 50 రూపాయలైనా రావాలి. అట్లయితేనే ఉత్పత్తిదారుడు ఆ 10 మంది శ్రామికులు ఉత్పత్తిలో కొనసాగించుకోగలుగుతారు. 20 మంది శ్రామికుల్ని నియమించుకున్నప్పుడు కనీసం ఎంత రావాలి, 110 కోట్ల రూపాయలు రావాలి. ఒకవేళ 30 మంది శ్రామికులు నియమించుకుంటే కనీసం ఎంత రావాలి, 150, 180 కోట్ల రూపాయలు రావాలి. ఇట్లా శ్రామికుల సంఖ్య పెరిగిన కొలది కనీసం రావాలి అని ఆశించే ఆదాయం క్రమంగా పెరుగుతుంది. ఇక్కడ మనం పట్టికలో గమనించినట్లయితే వివిధ ఉద్యోగిత పరిమాణాల వద్ద సమిష్టి సప్లై ధరలు భిన్నంగా ఉన్నాయి. ఉద్యోగిత పరిమాణం పెరుగుతూ ఉంటే సమిష్టి సప్లై ధర క్రమంగా ఎక్కువ రేట్లో పెరిగింది. ఇందాకలేమో సమిష్టి డిమాండ్ ధరకు సంబంధించి ఉద్యోగిత స్థాయి పెరుగుతుంటే సమిష్టి డిమాండ్ ధర తగ్గుతున్న రేట్లో పెరిగింది, ఇదేమో పెరుగుతున్న రేట్లో పెరిగింది. వివిధ ఉద్యోగిత పరిమాణాల వద్ద ఉండే సమిష్టి సప్లై ధరలకు సంబంధించిన ఈ బిందువులన్నింటినీ కలిపి వివిధ ఉద్యోగిత స్థాయిల వద్ద, ఇది ఉద్యోగిత స్థాయిలు, వివిధ ఉద్యోగిత స్థాయిల వద్ద ఉన్న సమిష్టి సప్లై ధరలకు సంబంధించిన బిందువులన్నింటినీ కలుపుతూ ఒకవేళ కనుక ఒక రేఖను కనుక గీసినట్లయితే అది వచ్చేది ఏంటంటే సమిష్టి సప్లై ఫలం రేఖ, అగ్రిగేట్ సప్లై ఫంక్షన్ కర్వ్, ఏఎస్ఎఫ్ ఆన్సర్ అంటాం. సో దీన్ని మనం ఈ రేఖాచిత్రంలో పరిశీలించవచ్చు. ఇది సేమ్ ఎక్స్ అక్షం మీద ఉద్యోగిత స్థాయిని తీసుకున్నాం, అదేవిధంగా వై అక్షం మీద సమిష్టి సప్లై ధరను తీసుకున్నాం. ఇక్కడ ఉద్యోగిత స్థాయి పెరుగుతున్న కొద్ది చూడండి, ఇక్కడ 10 నుంచి 10, 20, 30, 40, 50, 60, 70 దాకా వచ్చేరకల్లా
ఏవైతుంది సమిష్టి సప్లై ధర క్రమంగా పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుంది? పెరుగుతున్న రేట్లో పెరిగింది. అందుకనే పెరుగుతున్న రేట్లో పెరిగింది కాబట్టి సమిష్టి సప్లై ఫలం యొక్క వాలు క్రమంగా పెరిగింది. ఉద్యోగితా పరిమాణం పెరిగితే సమిష్టి సప్లై ధర క్రమంగా ఎక్కువ రేట్లో పెరుగుతుంది అనేసి ఈ సమిష్టి సప్లై ఫల రేఖ మనకి తెలియజేస్తుంది. సో సమతౌల్య ఉద్యోగితా స్థాయికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే కీట్స్ ఉద్యోగితా సిద్ధాంతం ప్రకారం ఎక్కడైతే సమిష్టి సప్లై ధర సమిష్టి డిమాండ్ ధర మధ్య సమానత్వం వలన సమతౌల్య ఉద్యోగితా స్థాయి నిర్ణయం అవుతుంది. కీట్స్ ఉద్యోగితా సిద్ధాంతం ప్రకారం ఎక్కడైతే సమిష్టి డిమాండ్ ధర ఏడిపి సమిష్టి సప్లై ధర ఏఎస్పి ఎక్కడైతే సమానత్వం సాధిస్తాయో ఎక్కడైతే సమానం అవుతాయో అక్కడ సమతౌల్య ఉద్యోగితా స్థాయి నిర్ణయించబడుతుంది. సమిష్టి డిమాండ్ ధర సమిష్టి సప్లై ధర సమానం కావడాన్ని సార్థక డిమాండ్ అనేసి అన్నాడు. సమిష్టి సప్లై ధర సమిష్టి డిమాండ్ ధర సమానం కావడాన్ని సార్థక డిమాండ్ అని కూడా పిలవడం జరిగింది. దీన్నే సమతౌల్య ఉద్యోగితా స్థాయి నిర్ణయాన్ని అర్థం చేసుకోవడం కోసం కీట్స్ ఒక పట్టిక సహాయంతో వివరించడం జరిగింది. చూడండి, ఇక్కడ ఉద్యోగితా స్థాయి సేమ్ 10, 20, 30, 40, 50, 60, 70. సమిష్టి డిమాండ్ ధర ఏడిపి మనకి పట్టిక ముందు మనం డిస్కస్ చేసినప్పుడు సమిష్టి డిమాండ్ ధరకు సంబంధించిన పట్టికను పరిశీలిస్తే మనకి సేమ్ ఇదే ఉంది. 100, 180, 250, 310, 350, 340, 400. సమిష్టి సప్లై ధర కోట్ల రూపాయలు మనం పరిశీలించినట్లయితే 10 మంది శ్రామికుల వద్ద ఆశించిన కనీస ఆదాయం 50 కోట్ల రూపాయలు, 110 కోట్ల రూపాయలు, 180 కోట్ల రూపాయలు, 260 కోట్లు. ఇట్లా ఉద్యోగితా స్థాయి పెరిగిన కొద్దీ కనీసం రావాలని ఆశించే రాబడి అనేది క్రమంగా పెరిగింది. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ 10 మంది శ్రామికుల వద్ద ఏడిపి అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దాన్ ఏఎస్పి. చూడండి, ఇది ఏడిపి 100, ఇది 150 ఉంది కాబట్టి ఏడిపి ఈజ్ గ్రేటర్ దాన్ ఏఎస్పి. 20 మంది శ్రామికుల సంఖ్య ఉన్న కాడ కూడా ఏడిపి 180 ఉంది, ఏఎస్పి మాత్రం 110 ఉంది. అందుకని ఏడిపి ఈజ్ ఇక్కడ పెరుగుతుంది, ఉద్యోగితా స్థాయిలో మార్పు పెరుగుతుంది. సో 30 మంది శ్రామికులు ఉన్న కాడ ఏడిపి 250, ఏఎస్పి 180. ఇక్కడ కూడా ఏడిపి ఈజ్ గ్రేటర్ దాన్ ఏఎస్పి అంటే ఉద్యోగితా స్థాయి మార్పులు పెరుగుదల జరుగుతూనే ఉంది. చూడండి, ఇక్కడ 40 మంది శ్రామికుల సంఖ్యకు ఉద్యోగిత సంఖ్య ఇచ్చినప్పుడు 310 రూపాయలు ఏడిపి సమిష్టి డిమాండ్ ధర, ఏఎస్పి 260 ఉంది. ఇక్కడ కూడా ఏడిపి గ్రేటర్ దాన్ ఏఎస్పి ఉంది. సో ఇక్కడికి కూడా ఇంకా ఉత్పత్తి పెరుగుతుంది చెప్పచ్చు. సో ఇక్కడ 50 కాడ చూసినట్లయితే సమిష్టి డిమాండ్ ధర 350 ఉంది, సమిష్టి సప్లై ధర కూడా 350 ఉంది. కాబట్టి ఇక్కడ 50 మంది శ్రామికుల సంఖ్య కాడ సమిష్టి డిమాండ్ ధర సమిష్టి సప్లై ధర రెండు సమానమైన ఏడిపి ఈజ్ ఈక్వల్ టు ఏఎస్పి. కాబట్టి దీన్నే సమతౌల్య ఉద్యోగితా స్థాయి అని, దీన్నే సార్థక డిమాండ్ చేసి వెళ్ళడం జరిగింది. దీన్నే సార్థక డిమాండ్ లేదా సమతౌల్య ఉద్యోగి. ఒకవేళ ఇంకా కనుక పెంచుకుంటూ పోతే ఏమైతుంది ఏడిపి 380 ఉంది, వాస్తవం వచ్చే ధర కనీసం వచ్చే ధర, కానీ కనీసం రావాలని ఆశించిన ధర ఎక్కువగా ఉంది. సో ఈ ప్రాంతంలో అంటే ఏడిపి కంటే ఏఎస్పి అనేది ఇక్కడ ఏడిపి లెస్ దాన్ ఏఎస్పి ఉంది కాబట్టి ఏడిపి కంటే ఏఎస్పినే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు కూడా పెట్టుబడి పెట్టడానికి ఉద్యోగిత పరిమాణం పెంచడానికి రాదు. కాబట్టి ఇక్కడ మొత్తం ఆర్థిక వ్యవస్థలో 70 మంది శ్రామికులు ఉన్నారనుకుంటే 50 మంది శ్రామికులకి వద్ద సమతౌల్య ఉద్యోగిత స్థాయి నిర్ణయించబడింది. దీన్నే కీన్స్ అల్ప ఉద్యోగిత సమతౌల్యం అంటారు. ఎక్కడైతే సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై సమానమైతాయో అక్కడ సార్థక డిమాండ్ నిర్ణయించబడుతుంది, అక్కడ సమతౌల్య ఉద్యోగిత స్థాయి నిర్ణయించబడింది. అయితే సమతౌల్య ఉద్యోగిత స్థాయి దగ్గర ఇంకా కొంతమంది నిరుద్యోగిత ఉండొచ్చు, అందుకనే దాన్ని అల్ప ఉద్యోగిత సమతౌల్యం అనే సెషన్లో అల్ప ఉద్యోగిత సమతౌల్యం దీన్ని డిస్కస్ చేద్దాం. సో మనకి పట్టికను మనం పరిశీలించినట్లయితే ప్రారంభంలో 50 మంది శ్రామికులు ఉన్నారు, సమిష్టి డిమాండ్ ద్వారా సమిష్టి సప్లై కంటే ఎక్కువగా ఉంది. ఇదంతా మనం పట్టికను పరిశీలించడం ద్వారా మనం తెలుసుకున్నాం. సో ఆర్థిక వ్యవస్థలో కనుక 60 లేదా 70 మంది శ్రామికులను పనిలో నియమిస్తే వాస్తవంగా పొందే రాబడి లేదా ఏడిపి కనీసం పొందాలనుకునే రాబడి ఏఎస్పి కంటే తక్కువగా ఉంది. అందువల్లనే 50 మంది శ్రామికులు మాత్రమే పనులకు తీసుకోవడం జరుగుతుంది.
50 మంది శ్రామికులను నియమించినప్పుడు సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధర సమానంగా ఉన్నాయి. కాబట్టి 50 మందినే సమతౌల్య ఉద్యోగిత పరిమాణం వచ్చేసని. ఈ పరిస్థితిలో వాస్తవానికి ఇంకా 20 మంది శ్రామికులు నిరుద్యోగులుగా ఉన్నా, అంటే నిరుద్యోగ సమస్య ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ సమతౌల్య స్థితికి చేరుకుంది కాబట్టి నిరుద్యోగితో కూడుకున్న ఈ సమతౌల్య స్థితినే కీన్స్ అల్ప ఉద్యోగిత సమతౌల్యాన్ని వివరించడం జరిగింది. అల్ప ఉద్యోగిత సమతౌల్యాన్ని మనం రేఖాచిత్రం ద్వారా కూడా మనం పరిశీలించవచ్చు. చూడండి, ఇక్కడ పటంలో మనకి 10 మంది శ్రామికులు నియమిస్తే సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధర కంటే ఇది సమిష్టి డిమాండ్ ధర, ఇది ఏడిఎఫ్ అనేది, ఇది ఏఎస్ఎఫ్ అనేది సమిష్టి సప్లై ధర. చూడండి, ఇక్కడ 10 మంది శ్రామికుల దగ్గర సమిష్టి డిమాండ్ ధర ఎక్కువ 100, సమిష్టి సప్లై ధర తక్కువ 50. కాబట్టి ఉద్యోగిత స్థాయి పెరిగిన కొద్ది ఇక్కడ 50 అనే కాడికి వచ్చేకల్లా, 50 మంది శ్రామికులు కాడికి వచ్చేకల్లా సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధర ఈ అనే బిందువు దగ్గర రెండు సమానమైనవి కాబట్టి ఈ అనే బిందువు దగ్గర సమతౌల్య ఉద్యోగిత స్థాయి నిర్ణయించబడింది. 50 మంది శ్రామికులు సమతౌల్య ఉద్యోగిత స్థాయి వద్ద 50 మంది శ్రామికులకి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. సో వాస్తవానికి ఆర్థిక వ్యవస్థలో ఇంకెంతమంది ఉన్నారు? మొత్తం ఆర్థిక వ్యవస్థలో 70 మంది శ్రామికులు ఉంటే 50 మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు కలుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ సాధక డిమాండ్ ఉన్నది, సమిష్టి డిమాండ్ ద్వారా సమిష్టి సప్లై రెండు సమానమైనవి కాబట్టి ఇక్కడ సమతౌల్య ఉద్యోగిత స్థాయి నిర్ణయించబడింది. కాబట్టి 50 మంది శ్రామికులు నియమిస్తే మనకి ఈ బిందువు వద్ద ఏడిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ఎఫ్ గా ఉన్నాయి కాబట్టి ఈ బిందువుని సార్థక డిమాండ్ అంటాం. ఈ బిందువు సమాంతరంగా ఉన్న ఉద్యోగిత పరిమాణం ఏదైతే ఉందో 50 సమతౌల్య ఉద్యోగిత పరిమాణం. సమతౌల్య స్థితి వద్ద ఆర్థిక వ్యవస్థలో ఇంకా వాస్తవానికి 20 మంది శ్రామికులు నిరుద్యోగులుగా ఉన్నారు అనేసి అర్థమవుతుంది. సో కీన్స్ ప్రకారం అల్ప ఉద్యోగిత సమతౌల్యం అనేది వాస్తవ పరిస్థితి అనేసి, సంపూర్ణ ఉద్యోగిత సమతౌల్యం అనేది అవాస్తవం అనేసి కీన్స్ తెలియజేయడం జరిగింది. ఈ బిందువు దాటిన తర్వాత ఏఎస్ఎఫ్ రేఖ ఏడిఎఫ్ రేఖకు పైన ఉన్నందువల్ల ఉద్యమదారులు ఎవరు కూడా రాబడి కంటే వ్యయాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారు. సో రాబడి కంటే వ్యయాలు ఎక్కువగా ఉంటే ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి రావరు కాబట్టి ఇప్పుడు ఉద్యోగిత పెంచాలి అంటే వారికి లాభసాటి కాదు కాబట్టి ప్రైవేట్ వ్యక్తులకి అది లాభసాటి కాదు, నష్టం వస్తుంది. ఎందుకంటే రాబడి కంటే వ్యయాలు ఎక్కువగా ఉన్నాయి, ఆశించిన రాబడి కంటే ఆశించిన వ్యయాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు సంపూర్ణ ఉద్యోగితం సాధించాలి అంటే సార్థక డిమాండ్ స్థాయిని ఈ బిందువు నుండి ఇంకా పెంచడం కోసం ప్రయత్నం చేయాలి. ఈ బిందువు నుండి ఈ1 బిందువుకి పెంచే విధంగా ప్రయత్నం చేయాలి. సో అప్పుడు మిగిలిన 20 మంది శ్రామికులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. అయితే ప్రైవేట్ రంగం ఈ పని చేయదు. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని పెట్టుబడిని పెంచి సార్థక డిమాండ్ స్థాయిని పెంచే విధంగా ప్రయత్నం చేయాలి. ఫలితంగా సంపూర్ణ ఉద్యోగితం సాధించవచ్చు కీన్స్ తెలియజేయడం జరిగింది. సో ఎలా అంటే ఇక్కడ సార్థక డిమాండ్ స్థాయిని పెంచితే సార్థక డిమాండ్ రేఖ వాస్తవానికి పైకి జరిగి ఏ విధంగా సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి చేరుతుందో చూడొచ్చు. ఇంతకుముందు మనం చూసింది ఇది సార్థక డిమాండ్ రేఖ, ప్రారంభంలో ఉన్న సార్థక డిమాండ్ రేఖ. ఈ ప్రైవేట్ పెట్టుబడిదారులు వాళ్ళు ఎక్కడైతే సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై సమానంగా అక్కడ దాకా ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగినారో అది సమతౌల్య ఉద్యోగిత స్థాయి. కానీ ఇంకా 20 మందికి ఉపాధి అవకాశాలు కావాలి కాబట్టి నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి ఇటువంటి సందర్భంలో వాస్తవానికి ప్రైవేట్ వ్యక్తులకి అదనపు ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి లేదు, నష్టం వస్తుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వాలు కనుక ఆర్థిక కార్యకలాపాల్లో జోక్యం చేసుకొని సమిష్టి డిమాండ్ను పెంచడం కోసం ప్రయత్నం చేస్తే ఏ విధంగా సమిష్టి డిమాండ్ పెంచాలి అంటే ప్రభుత్వాలు అవసరమైతే అభివృద్ధి కార్యక్రమాలను కానీ లేదంటే ప్రజల ఆదాయాలు పెంపొందించడం కోసం వాళ్ళకి పని కల్పించాలి అనేసి చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా సమిష్టి డిమాండ్ రేఖని
పెంచగలిగితే ప్రభుత్వ వ్యయం వలన సమిష్టి డిమాండ్ రేఖ ఏడిపిగా ఉన్న సమిష్టి డిమాండ్ రేఖ ఏడిపి కనుక పెరిగినట్లయితే ఏడిపి1 సమిష్టి డిమాండ్ రేఖ అంటే నూతన సమిష్టి డిమాండ్ రేఖ ఏఎస్పి రేఖని ఈ1 బిందువు వద్ద ఖండించింది. అంటే ఈ1 బిందువు వద్ద సమిష్టి డిమాండ్ మరియు సమిష్టి సప్లై సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ సంపూర్ణ ఉద్యోగిత సాధించారు. ఇక్కడ సమతౌల్య ఉద్యోగిత స్థాయి వచ్చింది. ఈ సమతౌల్య ఉద్యోగిత స్థాయి సంపూర్ణ ఉద్యోగిత స్థితిని తెలియజేస్తుంది. ఈ సమతౌల్య ఈ1 బిందువు వద్ద ఏర్పడిన సమతౌల్య ఉద్యోగిత స్థాయి సంపూర్ణ ఉద్యోగిత స్థితిని తెలియజేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగితను సాధించడానికి ప్రభుత్వ వ్యయం చేయడం అనేది తప్పనిసరి. ప్రభుత్వం వ్యయం చేయడం ద్వారా మాత్రమే సమిష్టి డిమాండ్ స్థాయిని పెంచగలుగుతుంది. ఫలితంగానే సమతౌల్యం ఇక్కడ ఈ బిందువు నుండి ఈ1 బిందువుకి వెళ్ళింది. కాబట్టి సార్థక డిమాండ్ ఓఎం వద్ద ఈ1 బిందువు వద్ద సార్థక డిమాండ్ ఏర్పడి ఓఎం మంది శ్రామికులకి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. సో ఇది సమతౌల్య ఉద్యోగిత స్థాయికి సంబంధించిన విశ్లేషణ. ఆ కీల్స్ తన ఆ విశ్లేషణలో ఉద్యోగిత సమతౌల్యం మరియు ఆదాయ సమతౌల్యం రెండు విశ్లేషణలు చేయడం జరిగింది. రెండు పద్ధతులు, రెండు విశ్లేషణలు చేయడం జరిగింది. ఈ రోజు మనం ఈ వీడియోలో కేవలం ఉద్యోగిత సమతౌల్యం గురించి డిస్కస్ చేసినాం. ఈ విధంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఆర్థిక వ్యవస్థలో అసమతౌల్యం ఏర్పడినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని సమతౌల్యాన్ని సరిచేయాలని చేసి ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకొని అసమతౌల్య పరిస్థితులు అయితే ఉన్నాయో అసమతౌల్యాన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద చేసి, అందుకనే ప్రభుత్వాలు యాక్టివ్గా ఉండాలి. స్వేచ్ఛాపూరిత పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వాలు బాగా పనిచేయాలి. అందుకనే కీల్స్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఇది ఉద్యోగిత సమతౌల్యానికి సంబంధించిన విశ్లేషణ. రెండవ వీడియోలో, నెక్స్ట్ వీడియోలో ఆదాయ సమతౌల్యం అనే భావాన్ని చర్చిద్దాం. ఓకే, ఈ వీడియోకి సంబంధించి, ఈ లెసన్ సంబంధించి ఏమైనా కానీ క్వరీస్ కానీ, క్వశ్చన్స్ కానీ, సందేహాలు కానీ ఏమైనా ఉన్నా కానీ మీరు నా మెయిల్ ఐడికి మెయిల్ చేయగలరు, bazozu@gmail.comకి. తద్వారా మీరు మీకు కావాల్సిన సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇంకా ఈ వీడియోని ఇంకా మంచిగా రావటం కోసం ఇంకా ఏమైనా అంశాలను యాడ్ చేయాల్సి ఉంటే వాటికి సంబంధించి కూడా సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.